తెలుగు బుల్లితెరపై కన్నడ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అది మనకి స్టార్ మాలో జరిగే ఏ సీరియల్ చూసినా అర్థమవుతుంది మనకి కన్నడ స్టార్స్ ఎంతమంది ఉన్నారు. అయితే ఈ సీరియల్స్ నుంచి ఈ డామినేషన్ బిగ్ బాస్ కి కూడా పాకేసింది అనుకోండి. అయితే సీరియల్లో అది క్లియర్ గా కనిపిస్తే బిగ్ బాస్ లో ఫినాలేలోనే తెలుస్తుంది. ఈ విషయం ఆడియన్స్ కి కూడా తెలియందేం కాదు. అంతేకాకుండా గత 3 సీజన్లోని మనము చూస్తే ఓవరాల్ గా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. సీజన్ 7 లో శోభా శెట్టి, ప్రియాంక జైన్లకి అలాగే బిగ్ బాస్ టీం ఇచ్చిన ప్రయారిటీ అందరికీ తెలుసు. తర్వాత సీజన్ 8 లో నిఖిల్ ని విన్నర్ చేసి ప్రేరణని ఫినాలే వరకు రప్పించారు. అలాగే యష్మికి కూడా ఉన్నంత వరకు గట్టిగానే హైప్ దక్కింది. అండ్ సీజన్ 9 లో అంతకు మించి అనేలా కన్నడ ముద్దమందారం తనుజా గౌడ్ ని మోస్తున్నారు. ఎపిసోడ్ లో తనుజా ఫుటేజ్ ఎంతసేపు వస్తుంది, మిగిలిన కంటెస్టెంట్స్ కి ఎంత దక్కుతుంది అనేది కూడా అందరికీ తెలుసు. వీటన్నిటినీ నిజం చేస్తూ నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనుజా గురించి నాగార్జున మిగిలిన హౌస్ మేట్స్ తో పెద్ద యుద్ధమే చేశారు. తనుజాని కెప్టెన్ ని కాకుండా చేసిన దివ్యాని ఆడియన్స్ ముందు ఒక దోషులా నిలబెట్టడానికి నాగార్జున పడిన తాపత్రయం అంత ఇంత కాదు. సో మీకేమనిపించింది జెన్యూన్ గా?